నిఖిల్ అయితే తాజాగా అయితే ఒక ఛానల్‌కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడైతే మీ లవ్ గురించి, లవ్ బ్రేకప్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, లవ్ అనేది బ్యూటిఫుల్ కానీ అది అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. అలాగే బ్రేకప్ అవుతుందంటే అన్నిటిని ఈజీగా నమ్మేయకూడదు. కొంచెం ఆచితూచి మాట్లాడాలి, ఉండాలి. అప్పుడే కానీ మనమైతే లవ్‌లో అయితే సక్సెస్ అవ్వము. అలాగే ముందైతే మన అమ్మానాన్నలనైతే ప్రేమించాలి. ఎందుకంటే అమ్మానాన్నలైతే మనకి వాళ్ళు తప్ప ఎవరు డిసైడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగే లవ్‌లో అనుకో వేరే వాళ్ళనైతే మనం చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మానాన్నలు చెప్పినట్లు విని అమ్మానాన్నలకు కూడా ఇంపార్టెన్స్ ఉండే అమ్మాయినైతే మనం చేసుకోవటం వల్ల మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము. ఇదైతే మన గోల్ ఏంటో తెలుసుకొని కెరీర్ మీద అయితే ఫోకస్ చేయండి. ఈజీగా అయితే ఎవరిని కూడా నమ్మకూడదనైతే నాకు బాగా అర్థమైంది రీసెంట్ టైంలో అయితే. అలాగే నిఖిల్ తన అభిమానుల కోసం కూడా ఒక మాట చెప్పాడండి. అసలు ఇంత ప్రేమించడం అయితే ఎలా సాధ్యమవుతుంది? ఇంత ప్రేమ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏదైనా చేసి వీళ్ళని ఏదైనా చిన్న విషయానికైనా హర్ట్ చేస్తానేమో అని చెప్పేసి నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఇంత అభిమానం పొందటం అయితే అంత ఈజీ కాదు. నాకైతే ఈ వరం వచ్చింది. అలాగే నేను చేసిన సాంగ్ కూడా నా అభిమానులైతే హిట్ చేశారని చెప్పేసి చాలా ఆనందం అయితే వ్యక్తం చేశాడు నిఖిల్ అయితే ఆ షోలో. అలాగే నిఖిల్ అయితే సినిమాలో కూడా నటిస్తున్నాడు అని చెప్పేసి అయితే హింట్ ఇచ్చాడు షోలో. పూర్తి డీటెయిల్స్ అయితే సినిమా ఏంటి అని అయితే చెప్పలేదు. మరి ఆ సినిమాలో నా క్యారెక్టర్ కోసం నేను చేయాల్సింది వర్కౌట్స్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే నిఖిల్ అయితే ఆ షోలో అయితే చెప్పేశాడు. మరి ఈ షో చూసిన చాలామంది నిఖిల్ అయితే ఇలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అయితే చాలా బాగుంది, సూపర్ నిఖిల్ అంటే అయితే కామెంట్స్ చేశారు. కొంతమంది అయితే మీరిద్దరు కలిసి వస్తే హ్యాపీగా ఉంటుంది ఫనీ ఫ్యాన్స్గా మాకైతే అని చెప్పేసి కామెంట్స్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.